అందరికీ నమస్కారమండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రస్తుతం మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకి ఈ యొక్క నిధులనేవైతే విడుదల చేయబోతుందండి. కాకపోతే వీరికి మాత్రం జమ చేయమని చెప్పేసి కూడా తెలపడం జరుగుతుందనమాట. సో, ఎవరికి జమ చేయరు, అయితే దానికి సంబంధించిన గాను కావాల్సిన అర్హతలేంటి, ఇలా ప్రతి డీటెయిల్స్ కూడా మీకు ఈ వీడియోలో పూర్తి సమాచారం అయితే తెలియజేస్తాను. ముఖ్యంగా రైతన్నలందరూ కూడా వీడియోనైతే పూర్తిగా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. మరికొంతమందికి ఈ సమాచారం అయితే తెలుస్తది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకి రైతన్నలందరికి ఉపయోగపడేలాగా అన్నదాత సుఖీభవ పథకం అయితే తీసుకురావడం అయితే జరిగిందండి. అయితే ఈ యొక్క పథకం గత సంవత్సరంలోనే అమలు చేయవలసి ఉండగా కొన్ని కారణాల వల్ల డిలే అవుతూ వచ్చిందనమాట. అయితే ఎట్టకేలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క పథకం సంబంధించి గాను నిధులనేవైతే విడుదల చేయబోతుందండి. అయితే వీటికి సంబంధించి 20,000 అనేవైతే మొత్తం ఒకేసారి జమ చేస్తుందని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. మొత్తం ఒకేసారి జమ చేయదండి. విడతల వారీగా జమ చేయబోతుందనమాట. మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను. సో, ప్రస్తుతం మనకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రూ. 20,000 అందిస్తామని చెప్పేసి అన్నదాత సుఖీభవ పథకం సంబంధించి గాను హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది కదా! అయితే ఇక్కడ ఏమో 14,000 ఏమో రాష్ట్ర ప్రభుత్వం తరపున, రూ. 6,000 ఏమో కేంద్ర ప్రభుత్వం తరపున, ఇలా మొత్తంగా 20,000 అనేవైతే రైతుల ఖాతాలో జమ కాబోతున్నాయి. అయితే మనకి పీఎం కిసాన్ 6,000 కూడా ఒకేసారి కాకుండా 3 విడతల్లో విడుదల చేస్తుంది కదా! ఆ విధంగానే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కూడా 3 విడతల్లో విడుదల చేయబోతుందండి. దీని ద్వారా మనకి రాష్ట్రంలో ఉన్న రైతన్నలు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా ఒకేసారి కేంద్ర ప్రభుత్వం తరపున, రాష్ట్ర ప్రభుత్వం తరపున మనకు నిధులనేవైతే జమ కాబోతున్నాయి. అయితే ఎంతవరకు జమ చేస్తారు అని చెప్పేసి మీకు సందేశం అయితే రావచ్చు. రాష్ట్ర ప్రభుత్వం తరపునేమో రూ. 5,000, కేంద్ర ప్రభుత్వం తరపునేమో రూ. 2,000, మొత్తంగా రూ. 7,000 అనేవైతే రైతుల ఖాతాలో జమ కాబోతున్నాయి. అయితే దీనికి సంబంధించి గాను రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అయితే మనకి నిధులనేవైతే విడుదల చేయబోతుందండి. అది కూడా మనకి ఆగస్ట్ 2వ తారీఖునైతే విడుదల చేయబోతుందనమాట. మనకి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అయితే. అయితే దీనికి సంబంధించి గాను కొన్ని సమాచారం అయితే వచ్చిందనమాట. అదేంటో కూడా చూపిస్తాను. సో, మీరిక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకం కోసం 2,342,00,00,000 అనేవైతే నిధులనేవి కేటాయించడం జరిగిందండి. అన్నదాత సుఖీభవ అమలుపై అధికారులతో సీఎం చంద్రబాబు నాయుడు గారు సమీక్షించారనమాట. ఆగస్ట్ 2న ఈ పథకాన్ని అమలు చేయనున్నారండి. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం రూ. 2,342,00,00,000 అనేవి కేటాయించడం అయితే జరిగిందండి. అదే రోజు కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ నిధులనేవైతే విడుదల చేయనుంది. కేంద్రం ఇచ్చే 6,000తో కలిపి రాష్ట్రం వాటాగా మరో 14,000 ఇవ్వనున్నారు. ఏడాదికి 3 విడతలుగా 20,000 అందిస్తున్నారు. ఆగస్టు 2న తొలి విడతగా రైతుల ఖాతాలో, అంటే మీకు ఇందాక చెప్పినట్లు 5,000 మరి రాష్ట్ర ప్రభుత్వం తరపున, రూ. 2,000 కేంద్ర ప్రభుత్వం తరపున, రూ. 7,000 జమ కాబోతున్నాయి. కాకపోతే కొంతమందికి జమ కావని చెప్పేసి అయితే అన్నాను కదా! అది కూడా చెప్తాను. సో, మీరెళ్లి ఇక్కడ చూడండి. అన్నదాత సుఖీభవ పథకం కింద 7,000 ఆగస్టు 2న రైతుల ఖాతాలో జమ కానున్నాయి. కాకపోతే ఈ కేవైసీ బ్యాంక్ అకౌంట్, ఆధార్ కార్డ్ లింక్ లేని అకౌంట్ వినియోగంలో లేని రైతులకు మనకి ఈరోజు సాయంత్రం లోపు వివరాలు సేకరించుకోవాలని చెప్పేసి వ్యవసాయ అధికారులు చెబుతున్నారనమాట. ఇందుకోసం గ్రామ, వార్డు సచివాలయాలు సంప్రదించాలని సూచించారు. అలాగే మీకేమైనా డౌట్ ఉంటే ఈ యొక్క టోల్ ఫ్రీ నంబర్‌కి కూడా కాల్ చేయొచ్చని కూడా తెలపడం అయితే జరిగిందండి. దీన్ని బట్టి చూసుకుంటే మన అర్హత కలిగి ఉన్నా కానీ, బ్యాంక్ అకౌంట్‌కి సంబంధించిన ఈ కేవైసీ గానీ, అకౌంట్ యాక్టివ్‌గా లేకపోయినా గానీ, ఆధార్ కార్డ్ లింక్ లేకపోయినా గానీ, మీకు అర్హులైనా గానీ, ఈ యొక్క పథకం సంబంధించిన నిధులనేవైతే మీ యొక్క ఖాతాలో డబ్బులనేవి జమ కావని చెప్పేసి కూడా తెలపడం అయితే జరిగిందనమాట. సో, ఖచ్చితంగా ఇవన్నీ కూడా యాక్టివ్ చేసుకొని ఉంచుకోండి. త్వరలో నిధులన్నీ కూడా జమ కాబోతున్నాయి. సో, ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.